కావాల్సిన విషయం ఉందన్నమాట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి ఈ లోకంలో స్థాయిలను బట్టి ప్రేమిస్తారు, స్థాయిలను బట్టి స్నేహం చేస్తారు. మనతో పాటు మనకి ఈక్వల్గా ఉండేవారు, లేదంటే మనకంటే కొంచెం ఎక్కువ డబ్బు కలిగిన వారితో మనం స్నేహం చేస్తే మనకు అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు వాళ్ళని కదా. ఇంకేంది, ఎవరైనా దరిద్రుల్ని స్నేహం చేస్తారా? దరిద్రులతో. ఎవరైనా లేని వారు ఉంటారు, వారితో స్నేహం చేస్తారా? చేయరు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక నిజమైన స్నేహితులు ఇద్దరిని మనం చూద్దాం అన్నమాట. వారు ఎటువంటి స్నేహం చేశారు, వారిద్దరి మధ్యలో స్నేహం ఎలా చిగురించిందో మనము చూద్దాం. వారే దావీదు, యోనాతాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడటం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసి